ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఇప్పుడు ఇది మీ గురించే క్వశ్చన్. అబ్బో. అంటే మనం చాలా సార్లు మాట్లాడుకున్న సందర్భాల్లో ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు వంటలు రావే అంటారు. మా ఆయనే పచ్చళ్ళు పెడతాడు, అది ఇది బాగా వంటలు చేస్తాడు. కానీ కొంతమంది ఇంట్లో మగవాళ్ళు వంట చేయడం సంగతి పక్కన పెడితే ఆడవాళ్ళు వండుతున్నప్పుడు సహాయం చేస్తేనే మగోడితో పని చేపిస్తున్నావు, నీకు అంత ఒళ్ళు బలిపేంటి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంట్లో హస్బెండ్ వంట చెయ్యొద్దా, ఇంట్లో వైఫ్ కి వాళ్ళు హెల్ప్ చెయ్యొద్దంటారా అమ్మ? ఇలాంటిది ఒక అమ్మాయి కన్నీళ్లు పెట్టుకొని వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. నీ కళ్ళల్లో కూడా నేను నీళ్లు చూశాను బంగారు తల్లి. నిజంగా నాన్న, ఏంటంటే ఆ అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది. రాత్రిపూట అంతా జాబ్ చేయాలి, అవును, పగలంతా వంట చేయాలి. పని ఓపిక లేక ఏరా నువ్వు కూరగాయలు తరుగుతావా అని అంటే, మగవాడిని కూరగాయలు తరగమంటావా నా కొడుకుని? మరి యూఎస్లో కలిసి చేసుకుంటారు కదా నాన్న, చెరొక పని షేర్ చేసుకుంటారు కదా నాన్న. ఇద్దరు మంచిగానే ఉన్నారు, మధ్యలో పుల్ల పెట్టింది ఎవరు? అది సంగతి. మరి అందుకే పెద్దలు ఉంచుకోవట్లేదు అని అంటే రీజన్ ఇదే నాన్న. ఎందుకంటే వాళ్ళ మడి అని, చాదస్తము అని, వీళ్ళు చేస్తే నచ్చదు అని, ఈ వంటలు ఈ రకంగానే చేయాలని, ఎలాగైతే వాళ్ళు జీవితకాలంలో నిజానికి పెద్దవాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. నేను వాళ్ళని కూడా మనం వ్యతిరేకించడానికి లేదు, వాళ్ళు అలా మోల్డ్ అయ్యారు కష్టంలో. కానీ టెక్నాలజీ మారుతున్నప్పుడు, వాతావరణ పరిస్థితుల చూడన్న, నాకు 60 ఏళ్లకు బొక్కలు రిపోయినంటే ఒక పని ఉంది. మీలాంటి పిల్లలు 35 పిల్లలు వచ్చి మాకు మోకాళ్ళ నొప్పులమ్మా అంటారు. అలా పిల్లలు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా మనము. ఏమైందే, మేమంతా 9 నెలల పిల్లలము బస్సులలో తిరిగినమే, ఏమైంది అని నేను ఆన్సర్ ఇచ్చాను అనుకో, నేను ఏ దునియాలో ఉన్నట్టు, ఏ లెక్కలో ఉన్నట్టు కదా. కాబట్టి క్వశ్చన్ ఎవరన్నా అడిగినప్పుడు వయసుదు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుంటారు. 5 చేతులే ఒక రకంగా లేవు. ఈ విశ్వ నియమాలు నేను రాసినప్పుడు కనుక్కున్న సత్యం అదే నాన్న. ప్రతి మనిషిలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ నీకు ఆ 10% రావచ్చు, పూర్వజన్మ సుకృత. కొంతమందికి 50% రావచ్చు, కొంతమందికి 60% రావచ్చు, కొంతమందికి 70% రావచ్చు. అలాగా వస్తున్నటువంటిది ఏదైతే ఈ మొండితనము, ఇలా క్వశ్చన్స్ వేయడము, అవన్నీ ఎలా వస్తాయంటే వాళ్ళకి నిజానికి వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నట్టుగా. వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో సహా 14 నెలల నుంచి, మనం పసిపిల్లలుగా 14 నెలల నుంచి 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏ ఊర్లో పుట్టి పెరిగారో ఆ ఊర్లో సంప్రదాయాలు కానీ, ఆ ఊర్లో ఫుడ్ కానీ, ప్రకృతి సిద్ధంగా కొన్ని ఊర్లలో చింతకాయలు పచ్చడి ఖచ్చితంగా పెట్టుకుంటారు, ఎందుకంటే ఆ ఊర్లో చింతకాయలు, కొన్ని ప్రాంతాల్లో మామిడికాయ, కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయలు, కొన్ని ప్రాంతాల్లో సోరకాయలు. అలా ఒక్కొక్క రకమైన ప్రాంతాల్లో పండినటువంటి ఆహారమే వాళ్లకు జీవనంగా ఉంటుంది. అదే ఆహారము, పద్ధతులు సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఆ పూజలు, ఆ వ్యవహారాలే. మరి మీ ఇంటి ఆచారము నీవు గురించే నీవు ఆలోచిస్తున్నావు నీ సబ్ కాన్షియస్ మైండ్లోని. మరి వేరే ఆమె కూడా వచ్చి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె సబ్ కాన్షియస్ మైండ్లో కారం తినకుండా చప్పగా చక్కెరేసుకొని తినే అలవాటు ఉన్నామే మీ ఇంటికి వచ్చిందనుకో, ఆమె అడ్జస్ట్ కావడం ఎంత కష్టం. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్లో NLP ట్రైనింగ్ అంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అదే ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా అంటున్నామమ్మా. అట్రాక్షన్ ఆఫ్ లా అంటే ఏమీ లేదు ఇందులో. ఇది 7th లా, నేను రాసిన 12 సూత్రాల్లో 7వ సూత్రము. అంటే అర్థం ఏంటిది, ఏవైతే నీకు అలవాట్లు ఉన్నాయో, హ్యాబిట్స్ ఉన్నాయో, నీలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, మనం పుట్టి పెరిగినప్పటి నుంచి పసి పిల్లల్ని చూడండి మీరు, 5 ఏళ్ల పిల్లల దాకా నడుస్తుంటేనే రే పడిపోతావురా అంటుంది. అక్కడ దూరం నుంచి ఎవరో కొత్త ఆవిడ, మన ఫ్యామిలీ సభ్యులు కాకపోయినా, మనం ఎవరినన్నా బేబీ అటెండర్లను పెట్టుకున్నప్పుడు కింద పడతావు, నెత్తి బలుగుతుంది, వాళ్ళు ప్రతిదీ నెగిటివ్నే మాట్లాడతారు. అమ్మమ్మలు తాతయ్యలు వచ్చేసి పడిపోతావురా అంటే, నడుస్తూ ఉంటే పడడం సామాన్యమని, పర్వాలేదురా పడితే కూడా నీకేమవుతుంది, నిలబడ్డం వస్తుందని ఒక్క పాజిటివ్ మాట కూడా మన జీవితంలో మనం వినం నాన్న.
నీకు తెలివి లేదురా, నువ్వు అసమర్థుడిరా, నీ తెలివితేటలు పెరగాలంటే చాలా కష్టము, నువ్వెప్పుడన్నా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే మొహన్లాగన్నావా, బర్లుగాసే గుర్రగాసే వెదవలాగున్నావు అంటే ఇలాంటి నెగటివిటీ మాటలే మన బుర్రలో ఉండి మనలో ఉండే సామర్థ్యాన్ని నెట్టివేస్తున్నారు. అప్పుడే మనకి అట్రాక్షన్ అలా ఫలించటం లేదు నాన్న. అర్థమైంది కదా. ఈ ఎన్ఎల్పిని మార్చుకోవాలంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా మీలో భావాలు ఏవైతే ఏర్పడ్డాయో, ప్రతి మనిషిలో కూడా భావాలు ఉంటాయి. అవి ఫీలింగ్తో సహా విశ్వంలోకి ఇస్తే అవే జీవితం. నాకు భార్య వస్తుంది కానీ అడ్జస్ట్ అవుతుందో లేదో, నాలో చాలా లోపాలు ఉన్నాయి, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎదురుతుండే అని భయంగా వాడు పెళ్లి చేసుకుంటాడు. రాగానే ఆ పెళ్ళానికి నిజంగా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతని ఫీలింగ్ ఏదైతే ఉందో ఇన్నర్ మైండ్ లోకి ఆమెకు ఎస్ఎంఎస్ లాగా ఆమెకు వెళ్ళిపోతుంది. ఆమె చాలా మంచిది, అడ్జస్ట్ అవ్వడానికే వచ్చింది. కానీ ఇతని ఫీలింగ్స్, ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి నెగటివిటీ ఫీలింగ్స్ వల్ల ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే, ఆమె చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి ఫీలింగ్స్, ఆమె పెరిగినటువంటి వాతావరణంలో, ఆమె సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే కాదు అన్నా సాధించుకునే తత్వం ఉన్నప్పుడు, లేదు వద్దు అంటే నేను చేస్తాను అనే మనస్తత్వంతో పెరిగినటువంటి ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఈమంటుంది, వీళ్ళు ఏదైతే భయపడతారో ఆమె మొండిగా వివర్తించడం. అప్పుడు స్టార్ట్ అవుతుందండి వ్యవహారం, రోడ్డెక్కుతాయి ఫ్యామిలీస్. కాబట్టి ఏంటంటే, ఎవరికైతే కొత్త ఫ్యామిలీ వ్యక్తి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన అలవాట్లను, హ్యాబిట్స్ను వాళ్ళే మనకు రావాలి, మనం వాళ్ళతో పోవాలి అని. నీకు వంట రాదు అని నువ్వు నన్ను అడిగావు, నన్ను అడిగావు నీకు వంట రాదు కదమ్మా అని. ఖచ్చితంగా రాదని చెప్తున్నాను. ఎందుకంటే మా అత్తగారింట్లో వాళ్ళ వంట వ్యవహారానికి, నేను తెలంగాణలో పప్పు ఉప్పు కారం తినే వ్యవహారానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా నాన్నగారు మాకు నేర్పింది ఒక్కటే. ఏమని నేర్పించారు? తినడానికి పుట్టలేదు, పుట్టినందుకు తినాలి. ఏది పెట్టినా తింటాను, నాకు ఇవ్వాలటి దాకా కూడా ఏది రుచికరమో ఏది రుచికరం కాదో కూడా నాకు తెలియదు, నువ్వేది పెట్టినా బాగుంది అంటారు. బాగుంది అనే తింటాను నేను. అలాగే వంట చేస్తాను. మా అమ్మాయిలు అంటారు, అక్కడ ఏవో ధనియాలు జీలకర్ర ఆవాలు పెడుతుంది, అన్నీ వేసేస్తుంది మా మమ్మీ అంటుంది. మా పిల్లలు చెప్తుంది, మా పిల్లలు చెప్తారు, మా అమ్మ వంట చేస్తే అలాగ ఉంటుందని. ఇప్పుడు అర్థమైంది కదా. నేను పెట్టే నీళ్ళావకాయ ఇక్కడ ఫ్యామిలీలో నచ్చదు కాబట్టి వాళ్ళు వీళ్ళతో నూనెలు పోసి సపరేట్గా పెట్టుకుంటారు. కాబట్టి ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉండాలి. ఇంకొకటి, ఏ టేస్ట్తో చేసినా తింటానని అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం కూడా వాళ్ళకు ఉండాలి కదా. ఉండని వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు నేను కొన్ని ఫ్యామిలీస్ని భోజనాన్ని పిలుస్తాను. భోజనాన్ని పిలిచినప్పుడు వాళ్ళు కొంత పప్పు కూరను చారోదిస్తారు. నేను అనుకునేది ఎంత మంచోళ్ళు వీళ్ళని కాదక్కడ. వాళ్ళు నేను వండిన వంట తినలేక పాపం వాళ్ళు తెచ్చుకున్న పప్పు కూరతో తినడానికి. ఎందుకమ్మా ఇంత నిజాయితీగా మీ గురించి మీరు చెప్పుకుంటారు? కరెక్ట్. నా గురించి నేను కాదు, నాకంటే వంట అమ్మాయి చేసినా కూడా దే డోంట్ లైక్ ఇట్. అది నేను అనేది. అంటే ఏంటి, వంట అమ్మాయి మా ఇంట్లో చేసిన అమ్మాయి వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా చేయకపోతే ఆ ఒక్క పూట భోజనానికి అడ్జస్ట్ అవ్వడానికి కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఇష్టపడదు. కష్టమైన ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ గారే 99% మంది కారు. ఎందుకో నాకు తెలియదు. అంటే ఇంత చేసి కడుపు కమ్మగా తినకపోతే ఎట్లా, ఇదే మాట్లాడతారు, ఇదే మాట మాట్లాడతారు. కానీ నాకు మా నాన్నగారు పెంపకంలో మా అమ్మాయిలు కూడా ఏది పెట్టినా తింటారు అలాగా. అందుకనే నేను ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం. ఫుడ్ ఇలా వండాలి అనే టెక్నిక్ల మీద కంటే కూడా ఆధ్యాత్మికంగా నీ మనసులో ఏముందో పుట్ట చీల్చి అడుగడుగున ఏ నరు ఎలా పనిచేస్తుందో చెప్పగలను. కానీ ఆ వంటలో ఉప్పు కారం సరిపోయిందా నన్ను వచ్చి అడుగుతుంది మా ఆయమ్మ వచ్చి. నన్ను అడక్కే బాబు, వేరే వాళ్ళు అడగవే బాబు, కొత్త కదమ్మా. ఎవరైనా సరే ఎవరైనా నన్ను అడిగితే నన్ను అడకండే బాబు, నాకేం తెలియదు, ఉప్పు బాగున్నా లేకున్నా బానే ఉందంట. వంట అనేది చాలా మనసు మంచిగా ఉన్న వాళ్ళకి, ఏకాగ్రత ఉన్న వాళ్ళు వంట చేస్తే చాలా బాగా కుదురుతుందని మా అమ్మమ్మ చెప్పేది. మా అన్నయ్య అనేవాడు, నిర్మల చేస్తా ఉంటే గుమగుమ వాసన ఊరంతా వస్తుంది, తింటే మాత్రం టేస్ట్ రాదు అని. మా అన్నయ్య అనేవాడు, భలే చేసావే అని. కాబట్టి కొన్ని వంటలు మాత్రం సూపర్ గా చేస్తాను. ఏం చేస్తారమ్మా? కొన్ని మజ్జిగ పులుసు, టమాటా పచ్చడి, పెరుగన్నం కూడా చాలా బాగా. ఒక పులిహోర చేస్తాను. నేను చేసే పులిహోర ఎవ్వరికీ రాదు. కడుపుతో ఉండే ఏ అమ్మాయికన్నా నేను చక్కగా పులిహోర చేసి పెడతాను. స్పెషల్ పులిహోరలు చేస్తాను.
అది మాత్రం వచ్చు, పెరుగన్నం వచ్చు, బిసిబిళ్ళా బాత రాదంత బాగా. అట్లా కొన్ని వంటలు వచ్చు. కర్రీస్ అయితే కర్రీస్ చెప్పాను కదమ్మా, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పోనీ డిఫరెన్స్ ఉన్నా మీరు బాగా చేసే కర్రీ ఏంటి? అన్ని కూరల్లోకి ఇది ఏమంటారు, ఉల్లి పొరక ఉంటుంది, ఉల్లి పొరక కూర అన్నట్టు చాలా బాగా చేస్తానట నేను. నేను చేసిన అన్నిట్లలో నన్ను మెచ్చుకున్నది అదొకటి బాగా ఎక్కువ, ఉల్లి పొరక కూర. అంటే ఉల్లిపాయలు టమాటాలు ముందు వేసి బాగా మగ్గించిన తర్వాత వీటిని చాలా సన్నగా కట్ చేసేసేయాలి. సన్నగా కట్ చేసేసి అవి బాగా మగ్గిన తర్వాత ఇవి వేయాలి. వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండాలి లాస్ట్కి. ఉల్లిపాయ టమాటా చేసిన తర్వాత ఏమి వేయను, ఉప్పు మిరప్పుడు వేస్తానంతే. బా భలే ఉందమ్మా భలే ఉందమ్మా అని తింటారు. మా అల్లుళ్ళకి కూడా నచ్చుతుంది అది. వాళ్ళు రాగానే అమ్మా నువ్వు చేయి, మా అల్లుళ్ళు రాగానే నాన్న నువ్వు బిర్యానీ బాగా చేస్తావు చేసి పెట్టాలి. అల్లుళ్ళు అడుగుతారు, నాన్న మీరు కొంచెం చేసి పెట్టవని. మాట ఇచ్చారు ఈసారి మీ అల్లుడు వచ్చినప్పుడు బిర్యానీ చేసి పెడతాను. మటన్ చికెన్ కూడా చేస్తాడు వాడు, చాలా బాగా చేస్తాడు అబ్బాయి. ఆ అబ్బాయి స్పెషలైజేషన్ నిజంగా ఎవరికి రాదు, అంత బాగా వండుతాడు మరి. కాబట్టి నేను చాలా కష్టపడి వాళ్ళు వస్తే నేను స్వయంగా చేసినప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడి చేసిన వీళ్ళు నేను ఎంత పొగుడతారో అని అనేవాళ్ళు. నేను ఇంత కష్టపడితే అంటే ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చిన టేస్ట్ నాకు తెలియదు, ఇన్ని రకాలైన టేస్టులు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఈ మధ్య కొంచెం తెలుసుకుంటున్నామ్మా నేను కూడా, నాలెడ్జ్ పెంచుకుంటున్నా కుకింగ్ లో. ఆ ఒక్కటి అడక్కు, అందరికి అన్ని రావంటారు. అట్లా మీ కుకింగ్ లో వీక్ వీక్ అసలు పట్టించుకులే. మా నాన్నగారు తిట్టేవాళ్ళు, వంట గురించి పట్టించుకోకు, చదువు 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 చదువు, క్యారియర్ చదువు 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 చదువు. నాన్నగారు గొప్ప అస్ట్రాలజర్, నీ మొహం చూసి నీ జీవితం అంతా చెప్పేసేవాళ్ళు. అలాగా నేను ఒక ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్న అస్ట్రాలజీ నేను ఒక 3 రోజులలో చెప్పేస్తానమ్మా అని చెప్పేవాడు నాకు. అలాగా జీవితంలో మెలకువలు తెలుసుకోవాలని చెప్పారు. అలాగా ఆధ్యాత్మికత, ఆ పవరు అదంతా మా నాన్నగారిది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ విశ్వ నియమాలలో చెప్పే విశ్వ రహస్యాలని ఇవేమన్నా పండితురాలవా అని అడిగాడు ఆయన. నేను కవిత్వం రాశాను, లెక్కల టీచర్నండి నేను, అంతే. సైకాలజీ కౌన్సిలింగ్లో అనుభవమే తప్ప నాకు నేనేం పెద్ద పండితురాలని కాదు, వేదాలు చదవలేదు, శాస్త్రాలు చదవలేదు, ఏమీ లేదు. కానీ అన్నీ చదివినటువంటి జ్ఞానము, అన్నీ చదువుకోగలిగినటువంటి పరిస్థితులు మా చిన్నప్పుడు ఉన్నాయి మాకు. వేదాలు, ఉపనిషత్తులు, అస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ అన్నిటి గురించి అవగాహన ఉంది. అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. అది నాన్నగారు ఇచ్చినటువంటి. ఏమో అమ్మ నిజంగా, అంటే మీరు పెరుగన్నం కలుపుతాను అంటే ఇప్పుడు నేను ఏదో ఒక సెటైర్ వేసేదాన్ని, కానీ మొన్న మీరు కలిపిన పెరుగన్నం తిన్నా కదా, అసలు ఆ మాట అనలేను నేను. అందుకే అనలేదు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. నేను మళ్ళీ పోయి నేను ఇంట్లో ట్రై చేసిన నెక్స్ట్ డే కానీ నాకు రాలేదమ్మా టేస్ట్. నిజంగా మజ్జిగ కూడా ఎంత మందికి పంచుతాను, సమ్మర్ అంతా స్పెషల్ గా ఉంటదట నా టేస్ట్. అది ఎవరికి రాదట, ఏవో కొన్ని వచ్చు, మరి దానికన్నా పొగడవే నన్ను. శబాష్ అనొచ్చా? ఓకే, షూర్, థ్యాంక్ యూ. సంతోషం అమ్మ. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.